హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలి. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, పీఎఫ్, ఎస్ఎల్ అమౌంట్లు చెల్లించాలి. సో, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పీఆర్సీ ఆలస్యమవుతున్న క్రమంలో 30% ఐఆర్‌నైతే ప్రకటించాలి అనైతే కోరడం జరిగింది. సో, ఐఆర్ కోసం ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూడాలి. ఎంతకాలం ఎదురు చూడాలి ఇంకా అనైతే ఉద్యోగులకు 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలి అని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి గారైతే ఈ విధంగా కోరటం జరిగింది. ఉపాధ్యాయులకు 30% మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగినటువంటి సార్వత్రికల ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఐఆర్‌ను ప్రకటించాలి అని, అలాగే గత ప్రభుత్వం నియమించినటువంటి 12వ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసినందున వెంటనే పీఆర్సీ కమిషన్‌ను నియమించి నిర్ణీత కాలంలోపు నివేదిక తెప్పించుకొని వీలైనంత త్వరగా 12వ పీఆర్సీ అమలు చేయాలనైతే డిమాండ్ చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా కొత్త పీఆర్సీ అమలుకు కొంత సమయం తీసుకున్నందున ఈలోపు ఉద్యోగులకు ఐఆర్ అంటే మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించే ఆనవాయితీ ఉంది అని, వాస్తవానికి 12వ పీఆర్సీ అనేది జూలై 1, 2023 నుంచి అమల్లో కావాలి. కానీ ఇంతవరకు అమలు కాలేదు అనైతే తెలియజేశారు. ఇప్పటికే సంవత్సరం ఆలస్యమైందని, ఈ విధంగా పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నందున ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. వెంటనే 30%తో మధ్యంతర వృత్తిని ప్రకటించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అయితే కోరడం జరిగింది. 11వ పీఆర్సీ అమలు సందర్భంగా జరిగినటువంటి లోపాలను ఈ పీఆర్సీలో సరిదిద్ది న్యాయం చేస్తారని ఉపాధ్యాయ పెన్షనర్లందరూ ఎదురు చూస్తున్నారని అయితే తెలియజేశారు. ఎస్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు రామాంజనేయులు యాదవ్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, డీఏ, ఏపీజీఎల్ఐ, ఆర్జిత ఎర్న్డ్ లీవ్స్ ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. అలాగే జీవో నంబర్ 117ను రద్దు చేయాలని చెప్పి, అలాగే సిపిఎస్, జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అంటే ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి అని చెప్పేసి, పాఠశాలల స్థాయి వివిధ రకాల యాప్‌లను రద్దు చేసి ఉపాధ్యాయులకు బోధనకు పరిమితం చేయాలని, అలాగే పని సర్దుబాటు ప్రక్రియలో అసంబద్ధతను తొలగించాలని, 1998 అలాగే 208 డీఎస్సీ, ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయసును పెంచి రెగ్యులరైజ్ చేయాలనే ప్రతిపాదన నియామకం చేపట్టాలని చెప్పేసి, ఈ విధంగా కేజీబీవీల్లో టీచర్లకు ఎంటీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కౌన్సిలర్ రమణ నాయక్, మురళి, శివయ్య, సందీపు, రహీం, గోవర్ధన్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, షఫీ తదితరులైతే పాల్గొనడం జరిగిందనమాట.